తెలంగాణలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ ఫైనల్స్‌కి వచ్చింది. కొన్ని రోజుల ముందు ఈ పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ తప్పుకొని తమ దేశానికి వెళ్ళింది. ఆ మిస్ ఇంగ్లాండ్ పేరు మిల్లా మ్యాగీ. In the British press concerning Miss England 2025, Mila Maggie and her withdrawal from the 72nd Miss World Festival currently being held in India. ఈవిడ పోటీల నుంచి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రెస్ మీట్లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మిస్ వరల్డ్ పోటీల్లో తాను ఎదుర్కొన్న అనుభవం అవమానకరంగా, లైంగికంగా అవమానించేదిగా ఉందని మిల్లా మ్యాగీ చెప్పారు. నన్ను ఒక వేశ్యలా చూశారు. నేను అక్కడ మార్పు తీసుకురావడానికి వెళ్ళాను. కానీ మేం ప్రదర్శన చేసే కోతుల్లా కూర్చోవాల్సి వచ్చింది. మేము మొత్తం సాయంత్రం వారితో, అంటే ఇక్కడ స్పాన్సర్స్తో కూర్చొని వారిని ఎంటర్టైన్ చేయాలని నిర్వాహకులు చెప్పారు అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. I didn't get the opportunity to speak about my beauty with a purpose once, or what I'm campaigning for. I wasn't there to entertain conversations with dignitaries that have helped. పోటీదారులను స్పాన్సర్లతో, మగవారితో మాట్లాడేందుకు, వారిని వినోదపరిచేందుకు బలవంతంగా పెట్టారని ఆమె చెప్పారు. ఈ స్టేట్మెంట్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ దీనికి స్పందనగా ఒక సమాధానం ఇచ్చింది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలు నిరాధారమన్నారు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్. వ్యభిచారిలా చూశారన్న ఆమె వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమన్నారు. తల్లి ఆరోగ్యం బాలేదని పోటీల నుంచి తప్పుకుందని చెప్పారు. నిర్వాహకులు నిబంధనల ప్రకారమే కార్యక్రమం నిర్వహించారని, ఆమె పట్ల ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదన్నారు. మిల్లా మ్యాగీ తన కుటుంబ కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకున్నారు. ఆమె చెప్పినది అబద్ధం అని గవర్నమెంట్ చెప్పింది. ఈ మొత్తం విషయంలో బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ కూడా మిస్ ఇంగ్లాండ్ వైపే నిలబడ్డారు. ఈ మిస్ ఇంగ్లాండ్ చేసిన ఆరోపణలు చిన్నవి కాదు. ఇవి ఆమె తన దేశానికి వెళ్ళి చేసింది. అలాగే మిస్ వరల్డ్ పోటీలను ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చూస్తుంటారు. అందుకే ఈ వ్యవహారం పెద్ద సెన్సేషన్ అయ్యింది. ఇందులో తప్పు ఎవరిది అని తెలుసుకునే ముందు అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవాలి. ఆమెను వేశ్యలా చూశారని చెప్పింది. సో మిగిలిన కంటెస్టెంట్స్ ఎవ్వరూ చేయని అలిగేషన్ మిస్ ఇంగ్లాండ్ ఎందుకు చేసింది? ఆమెకు మాత్రమే జరిగిన అవమానం ఏంటి అనే అంశాలను తెలుసుకుందాం. ఈ మిస్ వరల్డ్ పోటీలు అందాల పోటీలు. ఇందులో న్యూడ్ ఫోటోషూట్ ఉంటుంది, అలాగే బికినీలు వేసుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మనకు గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ వీడియో మీ మొత్తం అనుమానాలు, అపోహలు తీర్చేస్తుంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సరే, మిస్ వరల్డ్ పోటీలను ప్రపంచవ్యాప్తంగా వారి దేశాల్లో ఎన్నుకోబడిన సుందరీమణులు, అదేనండి అందంగా ఎన్నుకోబడ్డ వారందరికీ కలిపి వరల్డ్లోనే బెస్ట్ వ్యక్తిత్వం, అందమున్న వారిని ఎన్నుకోవడానికి ఈ పోటీలు పెడతారు. అందుకే ప్రతి దేశం నుంచి వారి దేశాల్లో ఎన్నుకున్న వారందరూ మళ్ళీ ఇందులో పాల్గొంటారు. ఇలాంటి పోటీనే ఇంకొకటి ఉంటుంది, అదే మిస్ యూనివర్స్. దీనికి దానికి పెద్ద తేడాలు ఏముండవు. ఒక్క మాటలో ఈ రెండు పోటీలను చెప్పాలంటే మిస్ వరల్డ్ పోటీలు వ్యక్తిత్వం, సేవతో కూడిన అందం, బ్యూటీ విత్ ఏ పర్పస్. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీలు అంటే బ్యూటిఫుల్, అంతే. అందం మాత్రమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇక నాయకత్వం, వ్యక్తిత్వం వంటివి సెకండరీ. ఈ రెండు పోటీల్లో పాల్గొనే వారికి ఎటువంటి క్రిమినల్ రికార్డు ఉండకూడదు. అలాగే వారి దేశాల్లోని అందాల పోటీల్లో గెలిచి ఉండాలి. మిస్ వరల్డ్ పోటీల్లో బికినీ రౌండ్ను ఆసియన్, ఓసియానా దేశాల అభ్యర్థన మేరకు తీసేశారు. మిస్ యూనివర్స్ పోటీల్లో మాత్రం ఇప్పటికీ బికినీ రౌండ్ ఉంది. మిస్ యూనివర్స్గా గెలిచిన వాళ్ళు ఈ పోటీలను స్పాన్సర్ చేసిన బ్రాండ్స్ను ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేయాలి, అంటే పబ్లిసిటీ చేయాలి. ఈ పోటీల్లో కేవలం అందమే ప్రధానం. ఇక మిస్ వరల్డ్ విషయానికి వస్తే ఈ పోటీల్లో గెలిచిన వారు ప్రపంచవ్యాప్తంగా సేవా కార్యక్రమాల్లో ప్రధానంగా పాల్గొనాలి. ఇక్కడ స్పాన్సర్స్ కోసం బ్రాండింగ్ చేయడం అనేది ఉంటుంది, కానీ అదే మెయిన్ గోల్ కాదు. ఇలాంటి పోటీల్లో పాల్గొనడానికి చాలా కష్టపడతారు. అందంగా కనిపించాలి, ఫిట్గా ఉండాలి, మంచి మాటతనం ఉండాలి. సో ఇవన్నీ మెయింటైన్ చేస్తూ పోటీ పడుతుంటారు. ఇంతా చేసి గెలిచిన వారికి ఏం వస్తుంది అనే సందేహం ఉండొచ్చు. అది కాసేపట్లో చెప్తాను. ఇప్పుడు మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్లో జరుగుతున్నాయి. ఈ పోటీలను మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నిర్వహిస్తుంది. సో ఈ పోటీలను ఎప్పుడు, ఎక్కడ, ఎలా నిర్వహించాలనేది ఈ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంటుంది. మిస్ వరల్డ్ను ఎన్నుకునే క్రమంలో కొన్ని రౌండ్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ, టాలెంట్ రౌండ్, బ్యూటీ విత్ ఏ పర్పస్ రౌండ్, పబ్లిక్ ఓటింగ్ లాంటి రౌండ్స్ ఉంటాయి. ఇక ఈ పోటీలకు అయ్యే ఖర్చులు ఎవరు భరిస్తారు అంటే కొంత మొత్తం మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ భరిస్తుంది. ఇంకొంత మొత్తాన్ని ఎక్కడ నిర్వహిస్తున్నారో ఆ దేశం లేదా రాష్ట్రం భరిస్తుంది. ఇలాగే కొంత మొత్తాన్ని స్పాన్సర్స్ కూడా భరిస్తారు. ఒక్కోసారి ఎక్కడ నిర్వహిస్తారో ఆ ప్రభుత్వానికి బదులు స్పాన్సర్సే మొత్తం భరిస్తారు. ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ టూరిజం కో స్పాన్సర్గా ఉంది. అంటే ఈ పోటీలకు అయ్యే ఖర్చులో కొంత మొత్తాన్ని టూరిజం శాఖ తరపున తెలంగాణ గవర్నమెంట్ భరిస్తుంది. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, గవర్నమెంట్కు ఏం పని? ఈ ఖర్చు ఏదో హాస్పిటల్ డెవలప్మెంట్కు, రోడ్లు వేయటానికి, ఆకలితో ఉన్న వాళ్ళకు అన్నం పెట్టడానికి ఖర్చు చేయొచ్చు కదా అని. అఫ్కోర్స్ సోకాల్డ్ సెక్యులర్స్కు ఇలాంటివే గుర్తొస్తాయి. సరే, అది వేరే విషయం. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ పోటీలను ఇక్కడ నిర్వహించడానికి, కో స్పాన్సర్గా ఉండటానికి ఒకే రీజన్, అదేంటంటే టూరిజం డెవలప్మెంట్.
తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి చాటేలా, టూరిజం అభివృద్ధి చెందేలా, రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు సహాయపడతాయని తెలంగాణ సర్కార్ అంచనాలు వేసుకుంది. మిస్ వరల్డ్ పోటీలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. సో ఈ పోటీల్లో పాల్గొనే వారిని ప్రతి క్షణం ఇండియన్ మీడియాతో పాటు ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తుంది. ఈ రోజు కంటెస్టెంట్స్ ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తున్నారు, ఈ రోజు పోటీల్లో ఏం జరుగుతోంది లాంటి ప్రతి విషయాన్ని కవర్ చేస్తారు. అందుకే తెలంగాణ టూరిజం శాఖ తెలంగాణలోని ముఖ్యమైన టూరిస్ట్ ప్లేసెస్కు ఈ పోటీదారులను తీసుకెళ్తోంది. అప్పుడు వారితో పాటు ఆ ప్రదేశాల గురించి మన దేశంతో పాటు విదేశాల్లో వారికి కూడా తెలుస్తుంది. సో అలా టూరిజం డెవలప్ అవుతుంది. టూరిజం డెవలప్ అయితే పర్యాటకుల ప్రయాణ ఖర్చులు, అకామిడేషన్, ఫుడ్ వాళ్ళకి నచ్చినవి కొనటం ద్వారా స్టేట్ డెవలప్మెంట్ అవుతుంది. ఇదే ఆలోచనతో కోస్పాన్సర్గా పెట్టుబడి పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. ఇక తెలంగాణ గవర్నమెంట్తో పాటు కొన్ని ప్రైవేట్ లేదా గవర్నమెంట్ సంస్థలు స్పాన్సర్గా ఉండొచ్చు. అలా స్పాన్సర్స్ను వెతకడానికి మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ 2025 పోటీకి యాడ్ స్ప్లాష్ మీడియా మరియు సోషల్ ఏవియేటర్ సంస్థలను మార్కెటింగ్ స్పాన్సర్షిప్ పార్ట్నర్స్గా ఎంచుకుందని తెలుస్తోంది. స్పాన్సర్ల ఎంపికను ప్రధానంగా మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ కమిటీ నిర్ణయిస్తుంది. ఈ ఈవెంట్ నిర్వహణలో భాగంగా స్థానిక ప్రభుత్వ శాఖలు కూడా కొన్ని కంపెనీలను ప్రోత్సహించవచ్చు లేదా భాగస్వామిగా తీసుకోవచ్చు. మార్కెటింగ్ మరియు ఈవెంట్ మేనేజ్మెంట్ పార్ట్నర్స్ కూడా బ్రాండ్లను సంప్రదించి ఎంపిక చేసి స్పాన్సర్షిప్ ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కాకపోతే ఈ ఒప్పందాలన్నీ మిస్ వరల్డ్ ఆర్గనైజింగ్ కమిటీ ఫైనలైజ్ చేస్తుంది. సో ఇప్పటి వరకు బాగానే ఉంది. ఇక్కడి నుంచే సమస్య స్టార్ట్ అవుతుంది. ఏ స్పాన్సర్ అయినా తమ బ్రాండ్ ప్రమోట్ చేసుకోవచ్చు. దానిలో భాగంగా కంటెస్టెంట్స్తో మాట్లాడడం, విందులు, మీటింగ్స్, వారి బ్రాండ్ ప్రమోషన్ ఎలా చేయాలి లాంటి విషయాల కోసం ఆయా స్పాన్సర్స్తో మాట్లాడడం, కలవటం, ఎంటర్టైన్ చేయటం అనేది సాధారణంగా జరిగేదే. ఇది ఇక్కడ ఇండియాలో మాత్రమే జరుగుతున్న విషయం కాదు. ఇంతకుముందు వేరే దేశాల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలను నిర్వహించినప్పుడు కూడా ఇదే జరిగింది. ఎందుకంటే మిస్ వరల్డ్ ఒక చారిటీ సంస్థ కాదు, ఇది పూర్తిగా బిజినెస్ మోడల్లో జరుగుతుంది. సో స్పాన్సర్స్ ఇచ్చే డబ్బే ఇందులో చాలా ముఖ్యం. ఇక సోకాల్ జర్నలిస్ట్ అడిగే ప్రశ్నల్లో ఒకటి, తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు ఈ పోటీలను నిర్వహిస్తోంది అని. నిజానికి ఈ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇస్తోంది, నిర్వహించటం లేదు. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం టూరిజంను ప్రమోట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కో స్పాన్సర్గా ఉంది. అది కాస్త ఎక్కువయింది. ఇక వివాదం విషయానికి వస్తే మిస్ ఇంగ్లాండ్కు జరిగిన అవమానం 2 కోణాల్లో చూడాలి. ఇక్కడ మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ పాల్గొంది కేవలం ఒకే ఒక అఫీషియల్ డిన్నర్లో మాత్రమే అని సమాచారం. ఆమె పట్ల ఎవరూ తప్పుగా ప్రవర్తించలేదన్నారు. ఒక డిన్నర్లో మాత్రమే పాల్గొని ఆ తర్వాత వెళ్లిపోయిందన్నారు జయేష్ రంజన్. ఇలాంటి ఆరోపణలు చేయడం దురదృష్టకరమన్నారు ఆయన. సో ఈ విందులో ఎవరితో మాట్లాడింది, ఎవరన్నా మిస్బిహేవ్ చేశారా అనే విషయాలను ఆరా తీస్తున్నారు. సెలబ్రిటీస్, స్పాన్సర్స్తో ఏర్పాటు చేసిన డిన్నర్లో అనుకోని సంఘటన జరిగి ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆ డిన్నర్లో కొంతమంది రాజకీయ ప్రముఖులతో పాటు సెలబ్రిటీస్ కూడా పాల్గొన్నారు. సో మిస్ ఇంగ్లాండ్ చెప్పినట్లు అలా జరిగే అవకాశం చాలా చాలా తక్కువ. ఇక ఈ వివాదాన్ని రెండో కోణంలో చూస్తే ఇక్కడ మిస్ ఇంగ్లాండ్ తనను వేషలా చూస్తున్నారు అనే కామెంట్ ఎక్కువగా వైరల్ అయింది. ఆమె చుట్టూ ఉండేదంతా సెలబ్రిటీస్, స్పాన్సర్స్. మిస్ వరల్డ్ అనుమతించే అఫీషియల్స్ మాత్రమే ఉంటారు. కాబట్టి ఒక రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఆమెను ఇబ్బందికి గురి చేసిన వ్యక్తులు ఎవరు లేదా అటువంటి సంఘటనలు ఏంటి అనేది ఒక్కటి కూడా ఆమె చెప్పలేదు. ఇక్కడ మనం 2 విషయాలను తెలుసుకోవాలి. అందులో ఒకటి, ఆమె ఈ పోటీల కారణంగా మాత్రమే ఇండియాకు మొట్టమొదటిసారిగా వచ్చారు. రెండవది ఇండియన్ ట్రెడిషన్, కల్చర్. ఆమెకి ఇక్కడ కొన్ని కొత్తగా అనిపించి ఉండొచ్చు. ప్రపంచంలోని చాలా దేశాలకు భిన్నంగా కొన్ని విషయాల్లో ఆసియన్ దేశాలంటే చైనా, ఇండియా లాంటి దేశాలు భిన్నంగా ఉంటాయి. Like that before, obviously there's a very dramatic class system out there, and I hadn't witnessed, firsthand that sort of poverty before. And getting into coaches most evenings and being driven through the streets of India, it didn't sit well with me. Seeing these people lying on the streets, seeing these people that are living in slums. This is real life. This isn't a movie. But beyond those walls, when someone's literally begging out for help, I just at one point wanted to take my plate and give them my food, give out a reaching hand on what I can do to help. కనుక అలాంటి విషయాల్లో ఆమె అసౌకర్యానికి గురై ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇలాంటి స్టేట్మెంట్స్ చేయడం ఆమె హుందాతనానికి కరెక్ట్ కాదు. ఇక మధ్య వయసు వారితో మాట్లాడడం, వారిని ఎంటర్టైన్ చేయమని చెప్పటం, ఎప్పుడూ మేకప్ వేసుకునే ఉండాలని ఆర్గనైజర్స్ చెప్పడం వంటివి తెలంగాణ ప్రభుత్వానికి కానీ ఇండియాకు కానీ సంబంధం లేని విషయాలు. చాలామంది ఈ వివాదంలో ఇండియా పరువు పోయింది, తెలంగాణ పరువు పోయిందని అంటున్నారు. ఈ పోటీల నుంచి వైదొలిగిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఇండియా మీద కానీ తెలంగాణ ప్రభుత్వం మీద కానీ ఒక్క ఆరోపణ కూడా చేయలేదు.
ఇంకా చెప్పాలంటే మిస్ ఇంగ్లాండ్ మన ఆతిథ్యానికి చాలా థ్రిల్ అయినట్లు చెప్పింది. You were all so accommodating, and everything here, the hospitality, the gratitude I have for you all has been so overwhelming, and I'm so grateful for you hosting us here. I think that Telangana has so much to offer. వేశ్యలా ట్రీట్ చేశారు, వేశ్యలా చూశారు అని మిల్లా మ్యాగీ చెప్పింది. అది ఎవరు? ఆమె అటువంటి అభిప్రాయానికి రావటానికి ఎదుటి వ్యక్తుల్లో ఆమె ఏం గమనించింది అనేది ఇప్పటి వరకు తెలియదు. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే ఆమె వేరే దేశం నుంచి రావటం వల్ల ఇక్కడ జరిగే సాధారణ విషయాలకు ఏమైనా ఆమె తప్పుగా అపార్థం చేసుకున్నారా అనేది కూడా తెలియాలి. ఇక స్పాన్సర్స్ను ఎంటర్టైన్ చేయటం అనేది, మేకప్ వేసుకునే ఉండాలనటం, ఇవన్నీ కూడా ఆర్గనైజర్స్ చెప్పారు అని మిల్లా మ్యాగీ చెప్పారు. మళ్ళీ చెప్తున్నా, ఈ పోటీలను తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించడం లేదు, కేవలం ఆతిథ్యం ఇస్తుంది. కాకపోతే ఈ పోటీలను రాష్ట్ర పర్యాటక రంగానికి, ఆర్థిక అభివృద్ధికి అవకాశంగా ఉపయోగించుకోవాలని కో స్పాన్సర్గా ఉంది. ఇక ఈ పోటీలకు ప్రభుత్వం భద్రత, డబ్బులు, సెక్యూరిటీ ఇలాంటివి ఎందుకు చేస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం, ఐపీఎల్ జరుగుతున్నప్పుడు స్టేడియంలో పోలీసులు ఎందుకుంటారు? ఇండియా G20ని నిర్వహించినప్పుడు విదేశాల రాయబారులు, అధ్యక్షులు వచ్చినప్పుడు సెక్యూరిటీ ఎందుకు ఇచ్చింది? నేను జస్ట్ ఒక ఉదాహరణ చెప్తున్నాను అంతే. ఏదైనా పెద్ద స్థాయిలో ఒక ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు లేదా ఒక ఈవెంట్ జరుగుతున్నప్పుడు అది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఏర్పాట్లు చేయడం అక్కడి గవర్నమెంట్ బాధ్యత. ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు ఆ ఆర్గనైజర్స్ అక్కడి ప్రభుత్వంతో మాట్లాడతారు. అక్కడి గవర్నమెంట్ అన్ని రకాలుగా సహకారం ఇస్తుంది అనుకుంటేనే ఈవెంట్స్ నిర్వహిస్తారు. ఇక ఈ వివాదంలో మనం బాధపడడానికి ఏమీ లేదు. కేవలం ఈ పోటీలు ఇండియాలో జరుగుతున్నప్పుడు ఇలా జరిగింది అని అనుకోవడం తప్ప. ఎందుకంటే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ ఇండియా మీద ఎటువంటి కామెంట్ చేయలేదు. చాలామంది ఈ ఈవెంట్ తెలంగాణ గవర్నమెంట్ సొంత ఖర్చులతో నిర్వహిస్తోంది అని ప్రచారం చేస్తున్నారు. అందుకే మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలు మన తెలంగాణ ప్రభుత్వం మీద చేసినవే, సో ఇండియాకు ఇది చెడ్డ పేరు తెచ్చింది అని అంటున్నారు. ఇక ఇదే ఈవెంట్స్లో దాదాపు 120 దేశాల పోటీదారులు ఉన్నారు. వారెవరికి జరగని అవమానం మిల్లా మ్యాగీకి ఏం జరిగిందో తెలియదు. ఇక ఈ వివాదాలు ఇవన్నీ పక్కన పెడితే మిస్ వరల్డ్గా గెలిచే వారికి దాదాపు 8 కోట్ల రూపాయలు ప్రైజ్ మనీ అందుతుంది. అలాగే మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నిర్వహించే చారిటీస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్కి వెళ్ళడానికి ప్రయాణం, హోటల్స్, ఫుడ్ అంతా రిచ్గా ఉంటుంది. హెయిర్ స్టైలిస్ట్, మేకప్ ఇలా ప్రతిదీ కాస్ట్లీగా అందుతుంది. ఇవి కాక స్పాన్సర్షిప్స్, బ్రాండ్ ప్రమోషన్స్ చేయడం వల్ల వచ్చే డబ్బులు అదనం. ఇక ఎలాగో మిస్ వరల్డ్ అనే సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది. సినిమా ఛాన్సులు వస్తే ఇక జీవితంలో తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఒక్క మాటలో చెప్పాలంటే మిస్ వరల్డ్ గెలిచిన వారి జీవితం గెలవటానికి ముందు, గెలిచిన తర్వాత అనంతగా ఉంటుంది. ఇదండి ఈ మిస్ వరల్డ్ విషయాలు. ఈ పోటీల్లో ఎన్నో వివాదాలు ఉన్నాయి. వాటన్నింటితో పోల్చితే ఇప్పుడు జరిగిన వివాదం అంత పెద్దదేం కాదు. సో ఈ వివాదంలో అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.